హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మన సచివాలయంలో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను కూడా ఈరోజే వెళ్ళి నా కొత్త రేషన్ కార్డు అయితే తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, మరి ముందుగా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులు స్మార్ట్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా, కార్డు అయితే ఇలా ఉంటుంది. ఇది మీకు ప్లాస్టిక్ స్మార్ట్ కార్డ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఎలా అయితే ఉంటున్నాయో ఆ టైప్లో కొంచెం క్వాలిటీగా స్మార్ట్ కార్డ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో కాబట్టి మీరు అవి సచివాలయానికి అయితే ఆల్రెడీ పైనుంచి వచ్చేసాయి. మొత్తం ఆ ఏరియా వార్డులకు సంబంధించిన మెంబర్స్ అంతా కూడా వచ్చేసాయి. అయితే వాళ్ళు ఏంటంటే సాగ్రిగేట్ చేసుకుంటున్నారు, అంటే డివైడ్ చేసుకుంటున్నారు. ఆ బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కంగారు ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఏంటంటే కొంచెం ఆగి నెమ్మదిగా మీ పనులన్నీ చూసుకొని మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ పాత రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి చూపిస్తే మీ పేరు మీద ఆల్రెడీ వచ్చినటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డు అయితే మీరు తీసుకోవచ్చు. కాబట్టి దీనికోసం ఏమి కంగారు పడే అవసరం లేదు. ఎందుకంటే నేను సచివాలయంలో చూసినప్పుడు వాళ్ళకి కుప్పలుగా చాలా ఎక్కువగా ఆ రేషన్ కార్డు స్మార్ట్ కార్డులు అయితే కట్టలుగా వచ్చాయన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాటిని సాగ్రిగేట్ చేసుకుంటున్నారు, వాటిని డివైడ్ చేసుకుంటున్నారు. మొత్తంగా వాళ్ళు సింపుల్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు సాగ్రిగేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆగి వెళ్ళొచ్చు, దీనికి మనం కంగారు పడే అవసరమేం లేదు. అయితే మీకు తెలియడానికి నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మన కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఒక పక్క లెఫ్ట్ సైడ్ ఏమో సత్యమేవ జయతే అనే ఒక గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింబల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇండియన్ గవర్నమెంట్ సింబల్ ఉంటుంది. దాని తర్వాత చూడండి, పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చి కిందన కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్, దాని కిందన వినియోగదారుల వ్యవహారాల ఆహార మరియు పౌర సరఫరాల శాఖ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అని డీటెయిల్స్ పైన వచ్చి కిందన రైస్ కార్డ్ అని వచ్చింది. అక్కడ చూడండి, బియ్యం కార్డ్ రకం, రైస్ కార్డు టైప్ అనమాట అక్కడ వచ్చింది. దాని తర్వాత బియ్యం కార్డ్ నెంబర్ వచ్చింది. దాని తర్వాత కుటుంబ పెద్ద పేరు, కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ పెద్ద పేరు వచ్చింది. వాళ్ళ ఏజ్ ఫుల్గా వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ అలాగే వచ్చి పక్కన ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఫిమేల్ మెయిల్ అనేది ఇచ్చారు. తర్వాత ఎంతమంది కుటుంబ సభ్యులు ఆ డీటెయిల్స్ చూడొచ్చు. దాని తర్వాత దుకాణం ఐడి, మన రేషన్ కార్డు రేషన్ ఎక్కడైతే తీసుకుంటామో ఐడి నెంబర్ అనమాట అది. దాని తర్వాత ఆ రేషన్ కార్డు ఎక్కడైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక సైడ్ ఉందన్నమాట. దాని తర్వాత వెనక సైడ్ ఏమో ఈ విధంగా ఉంది, కుటుంబ సభ్యుల వివరాలు అని చెప్పి సభ్యుని పేరు, సభ్యుని సంఖ్య, సభ్యుని పేరు, దాని తర్వాత పుట్టిన తేదీ, వయసు, దాని తర్వాత వాళ్ళ రిలేషను ఇలా ఉంది. ఆ కిందన కూడా అడ్రస్ ఇచ్చారనమాట, చూసారు అడ్రస్. సో ఆ విధంగా ఉంది. పక్కన టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. సో కాబట్టి మీరు మీ రేషన్ కార్డు అనేది మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి తీసుకోవచ్చు. స్మార్ట్ కార్డ్స్ అయితే వచ్చాయి కాబట్టి దయచేసి తీసుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.